హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై పౌర సరఫరా శాఖ మంత్రి అయిన నాందల్ల మనోహర్ గారు ఒక సమాచారం అయితే తెలియజేశారు. అయితే ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలకు ప్రభుత్వం నెరవేర్చే దిశగా ఉందని అసెంబ్లీలో చెప్పారు. అయితే ఫ్రీ గ్యాస్ సంబంధించి ఈ పథకం ఎప్పుడు ఏ విధంగా అమల్లోకి తీసుకురావాలని దీనికి సంబంధించి శాఖలతో చర్చించి త్వరలో ఈ పథకంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా కేంద్రంతో కలిసి ఈ పథకాన్ని ఉచితంగా చేస్తామని అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. అయితే ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎలక్షన్ ముందు ఎన్డీఏ హామీ ఇచ్చింది. కాబట్టి ఈ పథకం ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, దీనికి ఎవరు అర్హులు ఉన్నారు, ఎవరు అనర్హులు ఉన్నారు అనేవి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే ప్రధానమంత్రి ఉజ్వాల యోజన భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఒక ప్రోగ్రాం పథకంపై మే 1, 2016 ప్రారంభించారు. అసలు ఈ పథకం ప్రజల్లోకి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పేద ప్రజల యొక్క ఎల్పీజీ కనెక్షన్ ఇవ్వడం వలన వంట చేసేటప్పుడు వచ్చే కాలుష్యాన్ని అరికట్టడం ప్రధాన లక్ష్యం. అలాగే మహిళలకు వంటకాలతో పాటు ఇతర పనులతో దృష్టి పెట్టడానికి అవకాశం ఇవ్వడం మరియు కుటుంబ రక్షణ మరియు ఆరోగ్య భద్రత కోసం ఈ యొక్క పథకాన్ని అమలు చేశారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ 6 పథకాలలో భాగంగా ఫ్రీ సిలిండర్ అనేవి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అయితే హామీ ఇచ్చారు. కాబట్టి 4 నెలలు 1 సిలిండర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా 3 సిలిండర్లు పొందాలనుకునే వాళ్ళు మీ యొక్క నెంబర్ ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే మీ యొక్క ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్, మీ యొక్క సెల్ నెంబరు ఈకేవైసీ చేసుకొని ఉండాలి. అప్పుడు దీనికి సంబంధించి అర్హులుగా ఉంటారు. ఇలా చేయడం ఫ్రీ గ్యాస్ సిలిండర్లు సంబంధించి రిమెంబర్మెంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ముందుగానే ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ డబ్బులు రావాలంటే ముందుగానే మీరు పూర్తి అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు సిలిండర్ ధర 900 ఉన్నట్లయితే మీరు ముందుగానే పూర్తి అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ సిలిండర్ అమౌంట్ని చెల్లించి తీసుకుంటారో ఆ తరువాత 24 గంటల లోపు అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ జరుగుతుంది. ఇలా ఈ విధంగా చెల్లించి తీసుకున్న తర్వాత మాత్రమే మీ సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామా లేదా ముందుగానే ఫ్రీ గ్యాస్ అమలు చేస్తే మీ యొక్క గ్యాస్ సిలిండరు మీ యొక్క ఆధార్ లింకు చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.